ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 10:31. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగు నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావేమో, నాకు ఏమున్నది విలువ, నాలో ఏముంది గొప్పతనం, ఇట్లాగ మిమ్మల్ని మీరు చాలామంది తక్కువ అంచనా వేసుకుంటున్నారేమో. దేవుడు చెప్తున్నాడు, మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎందుకని పిచ్చుకలతో పోల్చాడు దేవుడు? ఏమిటి అసలు విషయం? మనం ధ్యానం చేద్దాం. చాలా కాలం క్రితం ఒక పిచ్చుగా యెరూషలేములో ఒక ఖర్జూరపు చెట్టుపై నివసిస్తూ ఉండేటువంటిదంట. ఒకరోజు పొడవుగా అందంగా ఉన్న ఒక యువకుడు తన శిష్యులకు కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడంట. ఇది గమనించినటువంటి పిచ్చుగా, ఆయన ఎవరో అధికారం కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు వినుట ఎంతో ఆసక్తిగా ఉన్నాయి వినటానికి. ఆయన మాటల్లో తన ప్రసక్తి వచ్చేసరికి పిచ్చుకకు ఇంకా ఆసక్తి కలిగిందనమాట, ఆశ్చర్యం కలిగిందనమాట. అయ్యో, ఆయన అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప బోధన చేస్తూ ఉన్నాడు, అంత చేసి నా గురించి చెప్తున్నాడు పిచ్చుక గురించి అని చెప్పి ఆశ్చర్యపోయిందంట పిచ్చుక. 2 పిచ్చుకలు కాసుకు అమ్ముడబడును కదా, ఏమంటే 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా అని ఆయన అన్నాడు. అంటే తన విలువ అరకాసు. అసలు కాసు అంటే ఏంటి, కాసు విలువ ఎంతో తెలిస్తే మరి తన విలువ కూడా ఎంతో తెలుసుకోవచ్చు అని ఈ యొక్క పిచ్చిగా బజారుకు వెళ్ళి కాసు అంటే ఎంతో తెలుసుకోవాలని చెప్పి అనుకునే పిచ్చిగా రివ్వుమనెగిరి బట్టల అమ్మే దుకాణాల ముందు వ్రాలి వారి మాటలను వినసాగిందంట. కానీ వారి మాటలను బట్టి బట్టలు కాసు కంటే ఎక్కువ ఖరీదని తెలుసుకుంది. వెంటనే అక్కడి నుంచి మరి కుండలు అమ్మేటువంటి దుకాణం వద్దకు వెళ్ళింది. మట్టి కుండలు కూడా కాసు కంటే ఎక్కువ ఖరీదని తెలుసుకుంది. ఏది చూసినా కూడా పిచ్చిగా ప్రతి దుకాణం దగ్గరికి వెళ్తూ ఉంది. వెళ్ళి కాసు అంటే ఎంతో తెలుసుకోవటానికి ప్రయత్నించింది. కానీ ఎవరు కూడా కాసుల్లో మరి మాట్లాడట్లేదు, వ్యాపారాలు చేయట్లేదు. వడ్రంగి వద్ద, కొమ్మరి వద్ద, దుస్తులు తయారు చేసే వ్యక్తి వద్ద, చివరకు రొట్టెల దుకాణం వద్ద కాసు విలువ తెలుసుకోవడానికి ప్రయత్నించింది. చివరి ప్రయత్నంగా చేపలు అమ్మే దుకాణంలో కూడా తనకంటే చేపలే ఎక్కువ విలువైనవని చెప్పి గ్రహించింది. చివరకు యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు తన విలువ ఎంతో చెప్పలేరు అని చెప్పి అనుకున్నటువంటి ఆ పిచ్చిగా ఆయన దేవాలయంలో కూర్చుని బోధిస్తారని చెప్పి, యేసుప్రభువారు దేవాలయంలో ఉంటాడని చెప్పి పిచ్చిగా ఎగురుతూ అక్కడికి వెళ్ళిందంట. కాబట్టి పిచ్చిగా ఆ దేవాలయం వద్దకు వెళ్ళి ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నదంట. అంతలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో దేవాలయానికి వచ్చారు. ఆయన ఏమీ మాట్లాడకుండా కానుక పెట్టి ముందు కూర్చుని ఉన్నాడంట. కూర్చుని దాంట్లో కానుకలు వేస్తున్న వారందరినీ చూస్తూ ఉన్నాడంట. అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభువారు కళ్ళలో కన్నీరు ఉరికిందంట. ఒక పేద విధవరాలు 2 కాసులను కానుక పెట్టెలో వేసిందంట. హల్లెలూయా! ఆ యొక్క దృశ్యం చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడంట. ఆ మాటలు విన్నటువంటి పిచ్చిగా ఆలోచనలో పడిందంట. ఇప్పటి వరకు అనేక మంది చాలా ధనాన్ని కానుక పెట్టెలో వేశారే, కోట్ల రూపాయలు వేశారు, లక్షలు వేశారు, ఎంతో విలువైన కానుకలు వేశారు, ఆయన చూస్తూనే ఉన్నాడు. మరి ఈ విధవరాలు వేసిందే ఎక్కువ అని చెప్పి ఎలా అంటున్నాడు? ఆవిడ వేసింది 2 కాసులే కదా అనుకున్నదంటండి. అప్పుడు ఆయన తన శిష్యులతో, మిగతా వారు తన ధన సమృద్ధిలో నుంచి కొంత వేశారు, ఆమె మాత్రం తనకున్న సమస్తాన్ని, తన జీవమంతయు వేసింది అన్నాడంటే యేసయ్య. పిచ్చిగా వెళ్ళిపోటానికి బయలుదేరినంతలో ఆ విధవరాలు మరి ప్రార్థన చేయడానికి మోకరించింది.
ఆ ప్రార్థన ఈ పిచ్చుకు వినపడ్డదంట. పరలోకమందున మా తండ్రి, నా సమస్త అవసరాలు ప్రతి దినము తీరుస్తున్నందుకు వందనాలు. మీకు ఐదు పిచ్చుకలకు మీకు 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడునని అన్నావు కదా అని ప్రార్థన చేస్తుందే. ఈ మాట వినగానే పిచ్చుక గుండెల్లో బాధ మొదలైందంట. తన విలువ ఎంతో తక్కువ. తాను ఆ విషయాన్ని అన్ని దుకాణాల వద్ద పరిశీలించింది. ఇక అక్కడ ఉండుటకు ఇష్టం లేక ఎగిరిపోదామని అనుకున్నంతలో దానికి ఎంతో మధురమైన మాటలు వినపడ్డాయి. అయితే వాటిలో ఒక్కటైనా సరే నీవు సెలవు లేక మరణించదు. ఆమెన్. హల్లెలూయా. పిచ్చుకల గురించే అంత శ్రద్ధ తీసుకుని మీరు నా గురించి ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారని నాకు తెలుసు. ఆ మాటలు వినగానే పిచ్చుక చాలా సంతోషించిందంట. హల్లెలూయా. ఓహో, నా విలువ ఎంత, మరి దేవుడు నా గురించి ఇంతగా ఆలోచన చేస్తున్నాడా అని చెప్పి ఆనందంతో సంతోషంతో పిచ్చిగా ఎగిరిపోయిందంట. నా ప్రియులరా, పరమ తండ్రి సెలవు లేక మాలో ఒక పిచ్చిగైనా సరే నేలపడదు అంటే మేము ఎంతో విలువైన వారం, తండ్రి దృష్టిలో లక్ష్యమున్నవారం. విధవరాలు వేసిందే ఎక్కువని ఆయన అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు దృష్టిలో గొప్ప కానుక వేసిన వారి కంటే తక్కువ కానుక వేసిన వారు శ్రేష్ఠులు. పిచ్చుకకు చాలా సంతోషం కలిగింది. మనుషులు లెక్క ముఖ్యము కాదు, కానీ దేవుని దృష్టిలో మేము ఉన్నాం, మా గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు అని చెప్పి ఆ యొక్క పిచ్చుగా హుర్రే అని చెప్పి సంతోషంగా అరచి వెంటనే తన స్నేహితుల వద్దకు వెళ్ళింది. అప్పుడు పిచ్చుకకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ రోజు తాను ఏమి తెలుసుకున్నదో తన స్నేహితులందరికీ చెప్పింది. మనకు విలువ ఇతరుల నుండి కాదు, ఇతరుల నుంచి రాదు, దేవుని దగ్గర నుంచే మనకు విలువ వస్తుంది అని ఆ పిచ్చుక గ్రహించిందంట. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన ప్రియులారా. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావేమో, నిన్ను నువ్వు తక్కువ వ్యక్తిగా చూసుకుంటున్నావేమో. ఇంకా నా జీవితం ఇంతే, అందరూ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు, అందరూ నన్ను నీచంగా చూస్తున్నారు, అందరి దృష్టి నా మీద ఎలా ఉన్నదని నువ్వు బాధపడుతున్నావేమో. అయితే ఈరోజు యేసయ్య నీతో మాట్లాడాడని నేను నమ్ముచున్నాను. నువ్వు విలువైన వ్యక్తివి, పిచ్చుకల కంటే విలువైన వ్యక్తివి, నువ్వు గొప్ప వ్యక్తివి. ఈ సత్యం తెలుసుకున్న రోజున అద్భుతమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.